చెన్నైలో కేబీ సేన ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి కందుల దుర్గేష్, ప్రైమ్ లైన్ డైరెక్టర్ కొండ నరేంద్ర ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఇక అందరం సేవ చేయాలనే లక్ష్యంతో ఇక్కడికి వచ్చామని, నాకేంటి అనే ఆలోచన ఎప్పుడైతే వస్తుందో అప్పుడు స్వార్థం మొదలవుతోందని ప్రైమ్ లైన్ డైరెక్టర్ కొండ నరేంద్ర అన్నారు. ఎప్పుడైతే నిస్వార్థంగా పనిచేస్తామో అప్పుడు నిజమైన సంతృప్తి పొందుతామని తెలియజేశారు. మంచి లక్ష్యంతో కేబీ సేన ఏర్పడిందని మంత్రి కందుల దుర్గేష్ చెప్పారు. రాబోయే రోజుల్లో కీలకమైనటువంటి మార్పులు తీసుకురావడానికి కేబీ సంస్థ తోడ్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మీరు ఇక్కడికి రావడం అనేది చాలా గొప్ప విషయం. మీరు ఇక్కడికి రావడం కూడా మీ స్వార్థానికైతే మీరేం రాలేము. ఇక్కడికి ఏదో ఒక సంస్థలో పాల్గొందాం, ఏదో ఒక సేవ చేద్దాం, ఏదో ఒక మంచి పని చేద్దాం అనే సదుద్దేశంతో మీరందరూ కొద్ది మంది అయినా కూడా మంచి మనసు ఉండేవాళ్ళు 10 మంది చాలండి. 10,000 మంది అవసరం లేదు. ఇక్కడికి వచ్చిన 10 మంది ఇంకొక నెల గడవనియండి. 100 మంది అవుతారు, 100 మంది 1000 అవుతారు, 1000 అనేది 10,000 మంది 1,00,000 అవుతారు. ఒకే ఒక ఉద్దేశం ఉండాలని, ఏదైనా మనము మంచి చేయాలి అంతే. దట్స్ ఇట్. మన భగవద్గీతలో కూడా చెప్తాడు శ్రీకృష్ణ భగవానుడు, నువ్వు ఏదైనా పని చేసేంత వరకే నీ కర్తవ్యం, దాని ఫలితాన్ని ఆశించొద్దు అంటాడు. ఫలితాన్ని ఎప్పుడైతే మనం ఆశిస్తామో అప్పుడు ఒక దుఃఖం అనేది మనలో వెంటనే స్టార్ట్ అవుతుంది. నేను ఇంత కష్టపడ్డా, నేను క్రమశిక్షణాయుతంగా అందరినీ ఇముడ్చుకునే విధంగా ఇంక్లూజివ్ మెథడ్ అంటాం మనం. అందరినీ కలుపుకునేటువంటి తత్వం ఉండాలి. వీళ్ళే ఉండాలి, వాళ్ళు ఉండకూడదు అనేటువంటి మాట కాకుండా ఇంక్లూజివ్ సిస్టమ్ లో అందరినీ కలుపుకుంటూ వెళ్ళి దీన్ని విస్తృతపరుచుకుంటే తమిళనాట ఇదే పెద్ద సంఘం అవడానికి అన్ని రకాల అర్హతలు ఉన్నాయనేటువంటి మాటలు కూడా ఈ సందర్భంగా నేను నమ్ముతున్నాను. అదేవిధంగా ఇందాకే చెప్పిన విధంగా కేబీ కాపు బలిజ సంఘంతో పాటు సమాజంలో ఎవరైతే ఇతర వర్గాల వారు, వెనకబడిన వర్గాల వారు, అట్టడుగు వర్గాల వారు ఉన్నారో వారిని కూడా కలుపుకోండి. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట కూడా కాపు బలిజలు పెద్దల పాత్ర పోషించాలి అనేటువంటి మాట చాలా కాలం క్రితం సమావేశంలో చెప్పారు ఆయన. పెద్దల పాత్ర అంటే ఇంటికి పెద్ద కొడుకు ఎలా ఉంటాడో, అన్నయ్య ఎలా ఉంటాడో, అన్నయ్య తమ్ముళ్ళు ఎలా చూసుకుంటాడో అలాగా అన్నయ్య కుటుంబాన్ని చూసుకుంటూ తన కుటుంబం అంటే కాపు బలిజలు, దాంతో పాటు ఇతరత్ర కులాల వారిని కూడా కలుపుకుంటూ, వెనకబడి కులాలను కలుపుకుంటూ ఒక మంచి అన్నగా ముందుకు వెళ్లాల్సిన బాధ్యత